డెవలపింగ్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ తప్ప ఎలాంటి క్రిమి కీటకాలను చంపేటటువంటి ప్రొడక్ట్స్ కావని 100% గంటాపదంగా మనం చెప్పాలి. రైతు అనే వ్యక్తికి అది చెప్పాలి మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ 8 రకాలు ఏమంటే మొక్కని ఏపుగా పెరగడానికి, వచ్చే పంట గ్రోత్గా మంచిగా నీట్గా రావడానికి, కాతకుండా బలంగా రావడానికి మాత్రమే మన దాంట్లో 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు అవి కూడా అయిపోయినాయి. ఇవాళ వాటర్ కల్తీ అయిందా కాలేదా? గాలి కల్తీ అయిందా కాలేదా? వాటర్ కొనుక్కుంటున్నావా? గాలి కొనుక్కుంటున్నావా? అన్నీ కొనుక్కున్నాం. గాలి ఎప్పుడు కొనుక్కురు? అది కూడా కాదు. మనం 2 సార్లు కరోనా వచ్చినప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే 1,50,000 డబ్బులు ఉన్నాయి, 1,50,000 వెయిట్ కూడా కొనుక్కుంటాం. ఆ 1,50,000 లేని ఆయన ఏం చేసిందంటే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళి అంటే మనం గాలి కూడా కొనుక్కుని కలితే అంటే మరి యావత్ ప్రపంచమైన గాలి ఉందా లేదా? ఉంది. కానీ మరి ఆ గాలి ఎందుకు మనకి రాలేదు? మనకు బతకాలిగా అంటే గాలి అనేది కూడా కలుషితం అయిపోయి వల్ల ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి. గాలి ద్వారా కూడా ఎన్నో రకాల జబ్బులు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి మనం దానికి సంబంధించింది కూడా మన దాంట్లో అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. షార్ప్ కంపెనీ ఎయిర్ ప్యూరిఫైడ్ అనేది ఉందన్నట్టు. ఇది దీనివల్ల ఏంటంటే గాలిని ఫిల్టర్ చేసి మనకు ఒరిజినల్ ఆక్సిజన్ ఇవ్వడానికి మంచి ప్రోడక్ట్ అనేది కూడా ఉంది. మరి వాటర్ కూడా ఇవాళ కల్తీ అయిపోయింది. ఎట్లా కల్తీ అయింది? ఏమైనా ఐడియా ఉందా మీకు? చెప్పండి. ఫ్యాక్టరీల వల్ల మనం వేసేటటువంటి మనం ఏదైతే పంటలు పండించుకుంటున్నామో, ఏవైతే కెమికల్స్ యూజ్ చేస్తున్నామో, మన వ్యవసాయానికి వాడుకునే అన్ని కూడా పోయి మళ్ళీ వాటర్లో మిక్సింగ్ అయ్యి కొన్ని కంపెనీలు మళ్ళీ ఉత్పత్తి చేసినట్టు వేస్ట్ పదార్థాన్ని మళ్ళీ బోర్లు వేసి మళ్ళీ భూమిలోకి పంపించి అక్కడ కూడా మళ్ళీ వాటర్లో కలిసి అయ్యి మళ్ళీ అదే వాటర్ మనం యూజ్ చేసుకోవడానికి వాడేటటువంటి విధానంలో అక్కడ కూడా వాటర్ అనేది కలిసి అయిపోయింది. మరి మన నాయనమ్మ మన తాత ఏమైనా 20 రూపాయలకి లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగిరక? మరి ఎందుకు బాగున్నారు వాళ్ళు? ఎక్కడ కూడా సమస్య రాలేదు, ఎక్కడ కిడ్నీ స్టోన్స్ లేవు, ఎక్కడ కూడా ఆపరేషన్కి వెళ్ళలేదు. వాళ్ళంతా ఆరోగ్యంగా ఎందుకున్నారు? ఒకసారి ఆలోచించండి ఇది కూడా. ఎందుకంటే వాళ్ళు వాడేటటువంటి వాటర్ ఎక్కడ కూడా సెలయర్లలో కానీ వాగులు కానీ పనిచేసే విధానంలో కుంటలలో నీళ్లు చెలకలు పనిచేసి మంచి బోర్ కడితే పోయి తెచ్చుకోవాలని ఆలోచించలేదు. పక్కన కుంటుందిరా, మన పలానా సార్ దగ్గర చెలకల కుంటుంది, అక్కడ పోయి నీళ్ళు తీసుకురామంటే అక్కడ నీళ్ళు తెచ్చుకుని తాగిరు. వరలకాడి పోయి పక్కనే వాగుంది, అందులో నీళ్ళు వారుతున్నాయి, అక్కడ చిన్న చెల్వ తీసుకొని బుక్కొని అయ్యే నీళ్ళు తాగి వచ్చినారు. ఎందుకంటే ఆ వచ్చే వాటర్లో టోటల్గా మినరల్స్ అనేది మనకు ఉన్నాయి. బాడీకి కావాల్సిన మినరల్స్ మొత్తం కూడా అక్కడనే దొరికినాయి. ఎక్కడ కూడా కృత్రిమంగా వాడవలసిన అవసరం ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి నీరు కూడా కలుతాయి. మరి ఇవాళ మనం 20 రూపాయలు లీటర్ పెట్టి కొనుక్కుంటున్నాం. తాత 100 సంవత్సరాలు బతున్నాం, మనం 200 సంవత్సరాలు ఎందుకు బతలేము? సార్ అసలు కదా తాత నీళ్ళే కొనుక్కోలేదు. మనం కొనుక్కొని బతున్నప్పుడు మనం ఎక్కువగా బతకాలి, మనం ఎక్కువగా పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు తింటున్నాం కాబట్టి ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ బతకాలి. కానీ మన జీవితం మన ఆయుష్ రేట్ ఎందుకు తగ్గిపోయింది? ఎక్కల మీద ఎక్కువ ఆధారపడ్డాం కాబట్టి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నాం, మన చేతిలో మనమే చేసుకున్నాం అన్నట్టు. ఏదో బసవాసుడు అటు ఇటు డ్యాన్స్ చేసి లాస్ట్కు తన చేతి తన మీద పెడితే తనే నాశనం అయిపోయినట్టు. అదే సమస్య మనం తెచ్చుకున్నాం. ఎసాను కాబట్టి నేనేమంటున్నా అంటే వాటర్ కూడా పొల్యూట్ అయింది. మరి దీనికి కూడా మన దాంట్లో షార్ప్ కంపెనీ మన దాంట్లో వాటర్ ప్యూరిఫైడ్ అనేది కూడా ఉన్నది. అద్భుతంగా నువ్వు అందులో బ్లడ్ కలిపి మళ్ళీ ఫిల్టర్లో పోస్తే మళ్ళీ ఎంత ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది చూడండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే మన బాడీ కావాల్సిన విటమిన్స్ మినరల్స్ మొత్తం కూడా వాటర్లో యాడ్ అయ్యి వస్తుంటాయి. అంత అద్భుతమైనది కూడా మన దాంట్లో ఉన్నాయండి. ఇట్లా అన్నీ కూడా చూసుకున్నాం. మరి ఇక్కడ వస్తాం మ్యాక్ డ్రైవ్ బైక్ ఇంజన్. ఇలా మన ఇంజన్కు ఏం వాడుతున్నాం? నూనె. మన ఇంజన్కి ఏం వాడుతున్నాం? ఆయిల్ వాడుతున్నాం. ఏం ఆయిల్ వాడుతున్నాం? సన్ఫ్లవర్ వాడుతున్నాం, గోల్డ్ డ్రాప్ వాడుతున్నాం, ఫ్రీడమ్ వాడుతున్నాం. ఇవన్నీ వాడి ఆరోగ్యంగా మనం ఉంచుకొని 100-110 సంవత్సరాలు బతున్నాం. ఎసార్నో కాబట్టి ఇక్కడ ఇంజన్ కూడా ఆయిల్ అనేది తయారు చేసి ఉంటుంది. మ్యాక్ డ్రైవ్ అనేది మన గుండెకు కూడా తయారు చేసిండు గౌతమ్ బాలి సార్, రైస్ బ్రాండ్ ఆయిల్. ఈ 2 రకాల ప్రోడక్ట్స్ ఎప్పుడు ఎవరైనా ఒక మనిషికి ఎంత ఇంపార్టెంటో హార్ట్ బైక్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మ్యాక్ డ్రైవ్ అనేది ప్రోడక్ట్ కూడా గుండెకు అద్భుతంగా మన ఏదైతే మోటార్ వెహికల్స్ ఉందో టూ వీలర్ కానీ 3 వీలర్ 4 వీలర్ అన్నిటికీ కూడా మంచి అద్భుతమైన మ్యాక్ డ్రైవ్ అనేది ఆయిల్ తయారు చేసి దాని లైఫ్ స్టైల్ కూడా పెంచడం ఆల్రెడీ పెంచుతుంది. ఎందుకంటే వాడిన వాళ్ళు ఆల్రెడీ రిజల్ట్ బాగుంది సార్, ఇంజన్ సౌండ్ బాగుంది, మైలేజ్ కూడా మన దాకా 40 వచ్చింది, ఇప్పుడు 50 వస్తుంది సార్ అని చెప్పేవాళ్ళు చాలా మంది.
మరి మన జీవితాన్ని కూడా పెంచుకుందామా పెంచుకోవద్దా? పెంచుకుందాం. మరి వాడొచ్చా వాడొద్దా? హస్బెండ్ వాడాలి. వాడొచ్చా వాడొద్దా? వాడాలి. వాడొచ్చా వాడొద్దా? వాడాలి. థ్యాంక్ యూ విశ్వాస్. మీ టైం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు.